మనం టీవీ నేను మీ ప్రియాంక నేను మీ అనిల్. సో చూస్తున్నాం రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. సో కొత్తగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారో వాళ్లకు మంత్రి పదవులు ఉండవనేసి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఒక కుండ బద్దలు కొట్టే వార్తనైతే చెప్పారు. సో చాలా మంది కూడా మంత్రి పదవులు నాశించి పక్క పార్టీలోంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు మాత్రం ఇక మంత్రి పదవులు ఉండవు. ఎవరైతే బీ ఫామ్ తీసుకొని ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వడం జరుగుతుందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా చేస్తాం వారం రోజుల్లో అంటూ ఇంకొక ప్రకటన కూడా జారీ చేశారు. సో ఇందులో మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలంటే ముఖ్యంగా 4 వర్గాల వారిని మైనార్టీ, ఎస్సీ, ఎస్టీకి ఒక బీసీ మంత్రిని నియమించాలనేసి, అంటే సామాజిక పరంగా కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇప్పటికే రెడ్డిలు చాలా మంది ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ లో ఇక మంత్రుల్లో విషయంలో 4 వర్గాలకు చెందినటువంటి 4 కులాలకు చెందినటువంటి వాళ్ళని తీసుకోవాలనేసి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాన్ని అయితే రచిస్తున్నట్టు తెలుస్తోంది మనకి. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు పక్కదారిని అంటే కాంగ్రెస్ లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇంకో కొంతమంది బీజేపీలో కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎంతమంది పోయినా కానీ భయపడేది లేదన్నట్టుగా కేసీఆర్ అయితే చెప్తా ఉన్నారు. మేము కొట్లాడడం అనేది కొత్త కాదు, గతంలో కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూడా ఈ విధంగానే చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగానే చేస్తూ ఉన్నారు. ఎవరైతే బీఆర్ఎస్ నుండి పార్టీ నుండి వెళ్ళిపోతున్నారో దొంగల చేతికి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి దొంగలు చేతులు కలుపుకుంటా ఉన్నారు. మా పార్టీలో ఉన్న కచరా అంతా బయటికి వెళ్తూ ఉందని కూడా కేసీఆర్ చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఎంతమంది వెళ్ళినా పర్లేదు, ఒక్కరు వెళ్తే వాళ్ళ ప్లేస్లో ఇంకొక 10 మంది నాయకులను నేను తయారు చేసుకుంటా, నాకేం కొత్త కాదని కూడా కేసీఆర్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. 100 మంది పోయినా 100 మంది పోయినా నా పార్టీ నుండి నేనైతే భయపడలేదనుకుంటా కేసీఆర్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో అదే విధంగా ఇటు రేవంత్ రెడ్డి కూడా అందుకేమి తక్కువ కాదు. అదేవిధంగా పార్టీని బలోపేతం చేసుకోవడం లక్ష్యం. ఎట్లయితే మమ్మల్ని అంటే ప్రభుత్వాన్ని 6 నెలల్లోనే వడగొడతామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల దృష్ట్యానే పక్క పార్టీల నుంచి వస్తే మేము వాళ్ళని తీసుకుంటున్నాము, మేము ఎప్పటికీ గేట్లు తెరిసే ఉంచుతున్నాము, కాకపోతే అందులో మేము అనుకున్న వాళ్ళనే తీసుకుంటున్నాము అనేసి రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి అవినీతి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అనిల్ రైతు బంధుకు సంబంధించి, అదేవిధంగా రైతు బంధు విషయం రాళ్లకు రప్పలకు కూడా రైతు బంధుని ఇచ్చిండు కేసీఆర్ అంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే చేసిరు. ఈ విషయంలో మొత్తం రాష్ట్రం ప్రస్తుతం అయితే ఉన్నటువంటి అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు. కేవలం రైతు బంధుకే 26,500 కోట్ల రూపాయలు కేవలం రాళ్ళు రప్పులు. అంటే రైతు బంధు ఎవరికి ఇవ్వాలి? మొదటగా పండించే రైతులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సింది పోక అక్కడ కొన్ని అవకతవకలు జరిగినట్టు కూడా చాలా కేసీఆర్ మీద అయితే ఆరోపణలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చేస్తూ ఉంది. ఈ రైతు భరోసానే కాదు ప్రియాంక, గతంలో చూసుకున్నట్లయితే గొర్రెల స్కామ్ అని పథకాలు ఏవైతే పెట్టిరో ప్రతి దాంట్లో కొన్ని తప్పిదాలు ఉన్నాయి, కొత్త స్కామ్ జరిగిందని కూడా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిందో అప్పటి నుండి కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తూనే ఉంది. ప్రతి స్కామ్ తీసుకొని దానిలో ఏదైతే ప్రజలకు చెందాల్సింది ఉండే ప్రజలకు చెందకుండా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దళిత బంధు, బీసీ బంధువులలో కూడా చాలా అవకతవకలు జరిగినాయని కూడా క్లియర్ కట్గా మనకు కాంగ్రెస్ సర్కార్ అయితే చెప్తా ఉంది. దాదాపుగా రైతు బంధు విషయంలోకి వస్తేనే మనం నువ్వన్నట్టు ఇందాక 26,500 అయితే దాదాపుగా 4 లక్షల ఎకరాల భూమికి పెట్రోల్ బంకులు కానీ ఏవైతే భూములు ఉన్నాయో పనికిరాని భూములకు కూడా కొండల గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చిర్రు. అంటే ఆ స్థానంలో అంటే ఇది లీగల్ గా జరిగిందో ఇల్లీగల్ గా జరిగిందో అది రెవెన్యూ అధికారులకు మాత్రమే తెలుసు. కానీ కొన్ని ప్రభుత్వ భూములకు కూడా రైతు బంధు వర్తించింది. అదేవిధంగా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారో అదేవిధంగా కబ్జాకు గురైనటువంటి భూములు ఉంటాయో సో సడన్ గా వాళ్ళ అకౌంట్లలోకి రైతు బంధు డబ్బులు వచ్చి చేరడం, దాన్ని వాళ్ళు ఏంది మాకు పైసలు వస్తున్నాయి కదా దీనిపైన మళ్ళీ ఏమన్నా నోరు తెరిస్తే ఉన్నది కూడా పోతుంది అన్నట్టు ఎవరు దాని మీద సపోర్ట్ చేయలేదు. కానీ ఇంకా ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఔటర్ రింగ్ రోడ్ కూడా మనకైతే రైతు బంధు వేసిన దాఖలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది కొంత గవర్నమెంట్ స్థలము, కొంతమంది నుండి సేకరించిన స్థలము, వాళ్ళ నుండి ఆ పాస్బుక్లు ఉండడం వల్ల వాళ్ళు కూడా అప్లై చేసి వాళ్ళకు కూడా పడతా ఉన్నాయి. అంటే అవకతవకలు అంటే దాదాపుగా కేసీఆర్ మీద చాలామంది ఆరోపణిస్తూ ఉన్నారు కూడా. అది అక్కడ ఏం జరిగిందంటే నిజంగా అక్కడ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ చేసిన తప్పిదాలు ఏదైతే రైతు బంధువు సంబంధించిన కమిషన్స్ కానీ అక్కడున్న ఏదైతే అధికారుల తప్పిదాన్ని
కేసీఆర్ మనకి తీసుకొచ్చే ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అనిల్, ఈ ధరణి వచ్చిన తర్వాతనే మొత్తం నాశనం పట్టింది రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా. విఆర్ఓలను తీసేసి అది ఇది అన్ని తహసీల్దార్లకు సంబంధించి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అన్ని కూడా సిసిఎల్ఎస్ స్థాయిలో వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో ఒక సమస్య ఉంటే ఆ సమస్యని సిసిఎల్ఏ వరకు తీసుకొచ్చి సిసిఎల్ఏలో ఏం చేస్తారు అధికారులు అంటే ఏం లేదు. అక్కడ నవీన్ మిట్టల్ గాడని ఆ అధికారి మాత్రం దరిద్రమైనటువంటి అధికారి, ఐఏఎస్ ఆఫీసర్, వేల కోట్ల రూపాయల స్కామ్ చేసినటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ భూముల్ని అమ్మేసినటువంటి వ్యక్తి. అంత తెలిసినా కానీ ఆ వ్యక్తిని అసలు ఇప్పటి వరకు కూడా ఎవ్వరు టచ్ చేయలేకపోతున్నారు. మరి అసలు ప్రభుత్వాలు తప్పిదమ్మా లేకపోతే అంతకన్నా పెద్ద మోతేబార్ దారకార అధికార? అసలు ఏంది నవీన్ మిట్టల్ అనేది ఏం అర్థం అవుతలేదు. సో ఈ ప్రభుత్వం అయినా నవీన్ మిట్టల్ని తొలగిస్తుందా? అసలు సిసిఎల్ఏకి సంబంధించి ధరణిని పరిష్కరిస్తామని అన్నారు సమస్యలను. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నారు చేసిరు. ఈ 6 నెలలు 7 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చేసి, కానీ ఇప్పటి వరకు కూడా ధరణి ఇంత కూడా ఒక ఫైల్ కూడా కదలలేదు. ఏమన్నా అంటేనేమో మళ్ళీ అధికారులు అక్కడ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఫైల్ నవీన్ మిట్టల్ దగ్గరికి పోవాల్సిందే. ఆయనకి ఏదో వెనుక నుండి ముట్ట చెప్తే తప్ప అవి పరిష్కారం అయ్యే పరిస్థితులు అయితే లేవు. ప్రియాంక, మనము ధరణి గురించి మాట్లాడుకున్నట్టయితే ఒకసారి, ఎందుకంటే ధరణి వ్యవస్థ అనేది మంచి పద్ధతి, కానీ అక్కడ అధికారులు చేసే తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది డబ్బుకు ప్రలోభేతం కానీ, లేకుంటే వాళ్ళు ఇచ్చే ఏదైనా భూమి కోసం అంటే 100 ఎకరాలు ఉన్న కాడ నువ్వు నాకు ఇది చేపిస్తే నీకు ఒక 10 ఎకరాలు ఇస్తాను ఆశ పెట్టడం కానీ, ఇలా జరిగినప్పుడు ఆశకు లొంగడం వల్ల అక్కడ తప్పిదాలు జరిగినాయి. అక్కడ మెయిన్ కేసీఆర్ తీసుకొచ్చిన పద్ధతి బాగానే ఉంది, అందులో కొన్ని తప్పిదాలు ఉన్నాయి. కరప్షన్ చేస్తే బాగానే ఉంటాయి. ధరణి వ్యవస్థ అనేది కూడా చాలా మంచి ప్రక్రియ, ఎందుకంటే ఒక తంబు పెడితే కానీ ఒకరి భూమి ఒకరికి అయితే వెళ్ళని దాఖలాలు కనబడతా ఉన్నాయి. అయితే అనిల్, ఇక్కడ ఒక విషయం గమనించాలి. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏంది? ఆన్లైన్లో రికార్డులు ఉండాలి అనేసి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ కేసీఆర్ మనసులో ఇంకొక అభిప్రాయం కూడా ఉండే. అంటే ఇట్లా చేసినట్టయితే కొంత ఆళ్ళ భూములు వీళ్ళకి, వీళ్ళ భూములు వాళ్ళకి కొంత గోల్మాల్ చేయొచ్చు అని అనుకున్నారు. ఒకవేళ కేసీఆర్ అంత శుద్ధపూత నీతిమంతంగా ఈ యొక్క ధరణిని తీసుకొచ్చినట్టయితే అందులో అధికారులు తప్పిదాలు చేసినప్పుడు కేసీఆర్ క్వశ్చన్ చేస్తాడు కదా, నేను ఈ ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇది ఎట్లా జరిగింది అన్నట్టు ఒక క్వశ్చన్ అయితే రేస్ చేస్తాడు కదా. కానీ కేసీఆర్ కూడా సైలెంట్గా ఉన్నాడంటే అటు అధికారులు తప్పు చేసిరు, ఇటు ప్రభుత్వము తప్పు చేసింది, అన్ని రకాలుగా రైతులను నిండా ముంచిరు. అందువల్లనే రైతులు ఏం చేసిరు, కేసీఆర్ని అధికారంలో నుంచి తీసేసినటువంటి పరిస్థితి. ఈ ధరణి వ్యవస్థ గురించి కూడా రేవంత్ రెడ్డికి కూడా పూర్తి అవగాహన అయితే వచ్చింది. ఎందుకంటే తను అధికారంకు రాకముందుకు ధరణి తీసుకుని బంగాళాఖాతంలో వేస్తానే వ్యక్తి ఈ రోజు ఆయన ఏం స్పందించట్లేదు. ఏమన్నా అంటే కమిషన్ వేసాము, కొద్ది కమిటీ వేసాము, అది నివేదిక వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తా అని చెప్తా ఉన్నాడు తప్ప దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. దాదాపుగా 7 నెలలు అయితే అవుతా ఉంది. ఈ 7 నెలల నుండి ఆయన ఎటువంటి నిర్ణయం, అంటే అందులో అవకతవకలు జరిగినాయని కూడా అతనికి తెలుసు, అన్ని జరిగినాయని తెలిసినప్పటికీ కూడా ఆయన ఎందుకు తీసుకోవట్లేదు అంటే అది మంచిదే కాకుండా కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లన్నీ వెతికి తీయడానికి ట్రై చేస్తున్నాడు కూడా. కొన్ని మైనస్లు కాదు అనిల్, దాదాపు చాలా టీఎం సంబంధించి టీఎం 33 అనేసి ఒక 160 సమస్యలు 170 సమస్యలను మాత్రం ధరణిలో గుర్తించారు. అసలు ఎట్లా అంటే చాలా విచిత్రంగా అక్కడ ప్రభుత్వం చెరువు ఉందంటే చెరువు ఎందుకు నమోదు కాదు, కేవలం అంటే అసైన్లో పడిపోతున్నాయి ల్యాండ్స్. అట్లనే నాలా ఉంటే నాలా కింద, నాలా పక్కకు భూమి ఉంటే నాలా కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇంత దారుణమైనవి మనకి ఇంత టెక్నాలజీ ఉండంగా, ఇన్ని సాఫ్ట్వేర్లు ఉండంగా, అంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండంగా, ఇంతమంది అధికారులు ఉండంగా, లీడర్లు ఉండంగా, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఇంతమంది పనిచేస్తుండగా, ప్రభుత్వం నడుస్తుండగా ఎందుకు ఇంతటి సమస్య తలెత్తుతుంది? సంవత్సరాల తరబడి ఉంటుందా ఇది ఎక్కడన్నా? అవునవును, ఇది ప్రజా దర్బార్లో కూడా మనకు వచ్చి ఏదైతే ప్రజల యొక్క సమస్య కోసము పరిష్కరించడానికి వాళ్ళ యొక్క వినతి పత్రాలు తీసుకునే ప్రక్రియలు చూసుకున్నట్లయితే మనకు దాదాపు 82% ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ధరణి మీద సమస్యతోనే వస్తూ ఉన్నారు. మాకు ఇక్కడ మా భూమి వేరేటోళ్ళ మీదకి ఎక్కింది, లేకుంటే మా భూమి ఆన్లైన్లో కనిపించట్లేదని ఈ ధరణి వ్యవస్థ మీదనే చాలా కంప్లైంట్ వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 82% అంటే అతి పెద్ద సమస్యగా ఉంది ఏదైతే ఉందో ఇప్పుడు మనకైతే ధరణి వ్యవస్థ మీద వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా ఏం సొల్యూషన్ కూడా రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదని కూడా తెలుస్తా ఉంది మనకి. సో అట్లనే బీఆర్ఎస్ కూడా ఒక వ్యూహాన్ని రచిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లీడర్లు ఇప్పటికే
హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు అంటే ఊర్లలో అంటే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నవారే వచ్చి కాంగ్రెస్తో చేరుతున్నారు. అటువంటిది హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు జంపు కొడదామా పార్టీకి అన్నట్టు ఇట్లా ఆశ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొంతమంది అయితే బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ అయితే కొద్ది రోజుల్లో ఒక ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈ ప్లీనరీలో పార్టీ పగ్గాలను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అప్పగించనున్నారు అనే వార్త మనకు అందుతుంది. అదే విధంగా కూడా ఇటు కొత్త తరం నాయకత్వం అంటే కొత్త సభ్యత్వాలను నమోదు చేసుకొని ఎందుకంటే తనకి ఇప్పుడు అందరూ వెళ్తా ఉన్నారు, పార్టీని వీడుతూ ఉన్నారు. వీడినప్పుడు కూడా వీడండి మాకేం అవసరం లేదు, దొంగల చేతిలో చేతులు పెట్టేవాళ్ళు కూడా దొంగలే అవుతారు కాబట్టి అంటే ప్రత్యేకంగా ఇక రేవంత్ రెడ్డి సర్కార్ని దొంగలని దూషిస్తూ ఉన్నారు కేసీఆర్. ఎవరైనా కానీ క్లీనర్ పెట్టేసి ప్రతి మండలానికి యువ నాయకులను, ప్రతి డిస్టిక్కి యువ నాయకులు కొత్త తరహా అంటే ఇక మిషన్ 2029 స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుండి స్టార్ట్ చేసి ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ మాదే అని చెప్పకనే కేసీఆర్ అయితే చెప్తున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. మొత్తం క్లీనరీ పెట్టేసేసి ప్రతి మండలానికి గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాకుండా ఇప్పుడు కొత్త తరహా లీడింగ్ తీసుకొని వచ్చేసి యువ నాయకులను తీసుకురావడానికి అయితే కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు కూడా మొత్తం ఎర్రబెల్లిలోనైతే మొత్తం వ్యూహాన్ని అయితే రచిస్తున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ అక్కడ కూటడి చేసేసి అక్కడ ప్రతి ఒక్కటి విషయాలు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకెవరైనా వెళ్ళేది ఉంటే వెళ్ళండి అనే చెప్తా ఉన్నారు. అక్కడ ఎవరినైతే అడ్డుగట్టి వేసే ప్రయత్నం అయితే చేయట్లేదు కూడా మనకైతే కనబడతా ఉంది. ఎందుకంటే నాకు తయారు చేసుకోవడం కొత్త ఏం కాదు, ఇప్పటి ఎంతమంది పోయినా వెళ్ళండి, నేను ఒక్కరు వెళ్ళిన ప్లేస్లో ఇంకొక 10 మందినైనా తీసుకొచ్చుకుంటా అని చెప్తా ఉన్నారు అనిల్. కేసీఆర్ చెప్తున్న మాట ఈ పరిస్థితుల్లో ఆయన ధైర్యాన్ని, ఆయన ధైర్య సాహసాలను మెచ్చుకోవాల్సిందే. కాకపోతే ఇంకోటి ఏంటంటే కేసీఆర్ తయారు చేసిన వాళ్ళు వేల మంది ఉన్నారు. కానీ వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళు కేసీఆర్ పైన ఒక అసమ్మతి సెగ ఎప్పుడైతే వినిపించారంటే కేసీఆర్ వాళ్ళని దేకనప్పుడు, వాళ్ళని పట్టించుకున్నప్పుడు, అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు, కేటీఆర్ పెత్తనం చేసినప్పుడు, హరీష్ రావు పెత్తనం చేసినప్పుడు వర్గాలుగా విడిపోయినాయి. పార్టీ ఒకటే పార్టీ కానీ హరీష్ వర్గం అనేసి, కేటీఆర్ వర్గం అనేసి, ఇటు కేసీఆర్ పెద్ద మనుషులతోటే కలవలేదు. ఇక యువ నాయకత్వాన్ని ఏం ప్రోత్సహిస్తారు, ఏం కలుస్తారు అంటే ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకోవాలి. 2014 ఏంటంటే తెలంగాణ నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2018కి వచ్చేసరికి ఏమైందంటే ఇంకా అధికంగా సీట్లు వచ్చినాయి. ఆ పాలన చూసేసి ఫస్ట్ తర్వాత చూసిన సెకండ్ సారి ఇంకా అధికంగా అప్పుడు ఏమైందంటే కేసీఆర్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యిండు, చాలా మందిని గుడ్డిగా నమ్మిండు. అధికారులను కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని కాబట్టి చాలా నమ్మిండు. ఇక ఆయన ఒక ఊహలో ఉండిపోయాడు. తెలంగాణలో నేను ఏం చెప్తే అదే నడుస్తుంది, తెలంగాణలో నా బాటలు అంటే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వడం వల్ల అక్కడ కింద ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది, అసలు నిజంగానే అవినీతి జరుగుతూ ఉందా లేకుంటే పథకాలు ప్రజలకు చేరుతూ ఉన్నాయా ఆలోచించలేకపోయాడు. ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కింద ఏం పట్టించుకోకపోవడం వల్ల కింద అధికారులు అవినీతి చేశారు. అవినీతి పాల్పడడం వల్ల కేసీఆర్ ఓడిపోయారు. చాలామంది ఇప్పుడు గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే మొన్న ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు కేసీఆర్ సీఎంగా వద్దని ఎవరు అనుకోలేదు. వాళ్ళ ఉన్న ఎమ్మెల్యే, మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే సరిపోతుంది, ఎందుకంటే గతంలో మాకేం చేయలేదు, తర్వాత మాకేం చేయలేదు అని ఎమ్మెల్యేలను వ్యతిరేకించడం వల్ల ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు తప్ప కేసీఆర్ సీఎంగా వద్దని ఎవరైతే అనుకోలేదు కూడా మనకైతే కనబడతా ఉంది. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఉంటే బాగుండు అనే వాళ్ళు కూడా చాలామంది అయితే వినిపిస్తూ ఉంది. సో చూడాలి మరి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఎట్లుంటాయి, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎవరికి చోటిస్తారు అనే విషయం, అట్లనే కొత్తగా వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఉండవు అనే విషయం ముందు చెప్పిరో లేదో కానీ ఇప్పుడు మాత్రం క్లియర్ కట్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలుస్తారో వాళ్ళకి మటుకే మంత్రి పదవులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా సామాజిక మాధ్యమాలు అంటే ఏదైతే బీసీ మైనారిటీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అంటే కులాల వారీగా కూడా విభజించి మంత్రి పదవులు అయితే ఇవ్వబోతున్నట్టు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇంకో 2 పెండింగ్లో ఉంటాయి. మొత్తం 6 పదవులు పెండింగ్లో ఉన్నప్పుడు కూడా 4 ఫుల్ చేసి ఇంకొక 2 అయితే పెండింగ్లో పెట్టే ఛాన్సెస్ అయితే కాంగ్రెస్ అయితే కనబడుతూ ఉంది. సో మరి చూడాలి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు.